బీసీల రిజర్వేషన్ కోసం ఇక ధర్మయుద్ధమే అన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ధర్మయుద్ధం దాకా ఎందుకులే కానీ ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తే మద్దతు ఇస్తామనంటోంది బీజేపీ. అలాగైతే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఏపీలో ముస్లిం రిజర్వేషన్ తొలగించే దమ్ముందా మీకు అని ప్రశ్నిస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఇదే రిజర్వేషన్లపై రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. కేంద్రాన్ని ఒప్పిస్తానని ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రాహుల్ గాంధీని కూడా ఒప్పించలేకపోయారని విమర్శించింది. బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లును చట్టం చేయాలంటూ ఢిల్లీలో కాంగ్రెస్ చేసిన ధర్నాను బీజేపీ తప్పుపట్టింది. బీసీలకు అన్యాయం చేయడానికి ఈ బిల్లును తెచ్చారన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. ఇదంతా కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ ను కప్పిపుచ్చుకునే స్కెచ్ అని విమర్శించారు. కులపరమైనటువంటి రిజర్వేషన్లు రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక హక్కు, కానీ కులాలలో లేనటువంటి మతాన్ని తీసుకొచ్చి మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఈరోజు మతాలను తీసుకొచ్చి బీసీలో కలిపి హిందూ బీసీలకు అన్యాయం చేసేటువంటి కార్యక్రమం చేపడుతూ ఈరోజు కేవలం మైనార్టీస్ని ప్రొటెక్ట్ చేయడానికి మైనార్టీస్ని ఈరోజు బీసీ కులగణంలో చేర్చి ఈరోజు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఇది సాధ్యం కానటువంటి ఒక లిటిగేషన్ పెట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో ముస్లిం రిజర్వేషన్లను తొలగించే దమ్ముందా అని బీజేపీని నిలదీశారు మంత్రి పొన్నం ప్రభాకర్. అరే మీరు ఆంధ్రప్రదేశ్లో పొత్తుండి మీ రాజకీయంగా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పొత్తున్న రాష్ట్రంలో కూడా ఇలా 4% రిజర్వేషన్ అమలు అవుతుంది. మీరు దాన్ని తీసేయగలిగే దమ్ముందా? ఆంధ్రప్రదేశ్లో మీరు అలయన్స్ పార్ట్నర్ మీరు. అరే రంజాన్కు సెలవులు ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో జీవోయిస్తే తెలంగాణలో జీవోయిస్తే బండి సంజయ్ రాజకీయం మాట్లాడతాడు. ఇవాళ ఏ రాష్ట్రంలో లేవండి ముస్లిం? ఢిల్లీలో లేవా? ఇలా ఢిల్లీలో బీజేపీ వచ్చింది రద్దు చేసే టైం ఉందా? ఢిల్లీలో కాంగ్రెస్ ధర్నాకు ఆ పార్టీ అగ్రనేతలు రాకపోవడంపై సెటైర్లు వేశారు బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు. నేను ఢిల్లీలో బిల్లు పాస్ చేపిస్తా అన్నాడు. ఢిల్లీలో పోయి ధర్నా పెడితే చివరికి రాహుల్ గాంధీ ముఖం చాటేసింది. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, నువ్వు రాహుల్ గాంధీనే ఒప్పియలేదు, నువ్వు కేంద్ర ప్రభుత్వాన్ని అడికెళ్ళి ఒప్పిస్తావు. నువ్వు ఢిల్లీలో ధర్నా పెడితే రాహుల్ గాంధీ ఢిల్లీలో ఉండి నీ ధర్నాకు రాలేదంటేనే నీ పతార ఏ పార్టీదో, బీసీల మీద నీ ప్రేమ ఏ పార్టీదో అర్థమైతా ఉంది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి అన్న చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటే గవర్నర్ సంతకం తీసుకుని రిజర్వేషన్లు అమలు చేయాలి అన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. మరోవైపు కేంద్రం బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించే వరకు తమ పోరాటం ఆగదన్నారు కాంగ్రెస్ నేతలు.